తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన దోపిడీ ముఠా రాష్ట్రంలో తిరుగుతుందన్నారు. కంపెనీలో వసూళ్ల కోసం రేవంత్ రెడ్డి తిప్పుతున్నాడని కేటీఆర్ సంచలన ఆరోపణ చేశారు. బీఆర్ఎస్ నేతలపై ఎన్ని కుట్రలు చేసినా పోరాటం ఆపమని కేటీఆర్ తేల్చి చెప్పారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అరాచక పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. తిరుపతి రెడ్డి, కొండలరెడ్డి, వేం నరేందర్ రెడ్డి, రోనిన్ రెడ్డి, ఫహీం ఖురేషి, ఏవీ రెడ్డి, ఆరుగురితో కూడిన ఆలీబాబా అరడజన్ దొంగల గ్యాంగ్ తెలంగాణ రాష్ట్రంలో తిరుగుతుంది. ఈ ముఠా పలు కంపెనీలను బెదిరిస్తూ బ్లాక్ మెయిల్ చేస్తూ వసూళ్లకు తెగబడుతున్నది. కబ్జాలతో పాటు భూదందాలను చేస్తున్నారు. వసూళ్లను, బ్లాక్ మెయిల్ ని, భూదందాలను పక్కదారి పట్టించడం కోసమే అనేక అంశాలను కాంగ్రెస్ అనవసరంగా తెరమీదకి తీసుకువస్తుంది అని కేటీఆర్ పేర్కొన్నారు. 6 గ్యారంటీలను అమలు చేసినట్టు చెప్పుకుంటున్న రేవంత్ మాటలు ఈ సంవత్సరం జోక్ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. హెగ్డేవార్ ను పొగిడిన రేవంత్ రెడ్డినే అసలు సిసలు ఆర్ఎస్ఎస్ మనిషి అన్నారు. ఏబీవీపీలో పనిచేసి ఆర్ఎస్ఎస్ ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేసింది రేవంత్ రెడ్డి అని గుర్తు చేశారు. ఆయన వేసుకున్న నిక్కర్ కూడా ఖాకీ నిక్కర్ అని గతంలో అసదుద్దీన్ ఓవైసీ అన్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ గెలిచిన ప్రతి చోట మోసాలకు పాల్పడుతుందన్నారు. గ్యారంటీల పేరుతో ఓట్ల గారడిని కాంగ్రెస్ పార్టీ చేస్తుందని, కాంగ్రెస్ పార్టీని ఢిల్లీలో కూడా ముమ్మాటికి ప్రజలు తిరస్కరిస్తారని తేల్చి చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించేందుకు ఢిల్లీలో కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. నిన్నటిదాకా కలిసి వచ్చిన అరవింద్ కేజ్రీవాల్ పైన రేవంత్ రెడ్డి అడ్డగోలుగా నోరు పారేసుకున్నారని చెప్పారు. రేవంత్ రెడ్డి ఒక అవకాశవాది, మోసకారి. ఆయన ఎన్నికల హామీ తప్పితే ఏమనాల్సిన అవసరం లేదు. కానీ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు వచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసి వెళ్లిపోయారని కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ కాంగ్రెస్ చేస్తున్న మోసాలను రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీలను అడగాలన్నారు. ఇంతగా ఇక్కడి ముఖ్యమంత్రి మోసం చేస్తున్నా కాంగ్రెస్ పెద్దలు ఎందుకు అడగడం లేదో ప్రజలు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు కేటీఆర్. రైతు కోసం బీఆర్ఎస్ పోరుబాట పట్టిందన్నారు. అందులో భాగంగానే మొదటి రైతు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టామని, 21వ తేదీన నల్గొండలో రైతు ధర్నా ఉంటుందన్నారు. స్థానిక సంస్థల కోసం రైతు భరోసా పేరుతో మోసం చేసేందుకు ప్రయత్నం చేస్తుందని కేటీఆర్ ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం రైతు భరోసాను కాంగ్రెస్ ఎత్తివేస్తుందని కేటీఆర్ చెప్పారు. కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు 22 లక్షల మంది గురించి మాట్లాడడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి మాట, ప్రతి హామీని నిలబెట్టుకోవాలని, అప్పటిదాకా కాంగ్రెస్ ను వదిలిపెట్టమని తేల్చి చెప్పారు. రైతులకు, వ్యవసాయానికి తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ చేసినంత సేవ దేశ చరిత్రలో ఎవరూ చేయలేదని కేటీఆర్ వివరించారు. రైతు బంధు, రైతు బీమా, రైతు వేదికలు, సాగునీరు వంటి అనేక విప్లవాత్మక కార్యక్రమాలను కేసీఆర్ తీసుకొచ్చారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ కు ఆయువు పట్టుగా ఉన్న రైతన్నల కోసం నిరంతరం ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకువస్తూనే ఉంటామని కేటీఆర్ తేల్చి చెప్పారు. విచారణల పేరుతో ఎంత డైవర్షన్లు చేసినా తమ పోరాటం ఆగదన్నారు. రేవంత్ రెడ్డికి ధైర్యం ఉంటే ఆయన జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో కానీ ఇంకెక్కడైనా లైవ్ లో లై డిటెక్టర్ పరీక్షకు రావాలని కేటీఆర్ సవాల్ విసిరారు. దమ్ముంటే రేవంత్ రెడ్డి ఒప్పుకోవాలన్నారు. తనపై పెట్టిన కేసు వాదించేందుకు న్యాయవాదులకు కోట్ల రూపాయలను ఈ ప్రభుత్వం కుమ్మరిస్తున్నదని, బీఆర్ఎస్ నేతలను వేధించేందుకు ప్రజల సొమ్మును దండగ చేయటం ఎందుకని ప్రశ్నించారు. ప్రజా కోర్టులోనే తేల్చుకుందాం, దమ్ముంటే రేవంత్ రెడ్డి రావాలన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 10 కోట్ల ప్రజాధనాన్ని వృధా చేసిందని, ఈ డబ్బులతో వందల మంది రైతన్నలకు, వృద్ధులకు ఆర్థిక భరోసా అందించవచ్చన్నారు. కేవలం 5-10 లక్షల రూపాయలతో లైవ్ లో డిబేట్ పెట్టి లై డిటెక్టర్ పెడితే ఎవరు తప్పు చేశారు తెలిసిపోతుంది కదా అని కేటీఆర్ నిలదీశారు. ఏమీ లేనటువంటి ఏసీబీ కేసును ప్రజలను డైవర్ట్ చేసేందుకు ప్రభుత్వం వాడుకుంటుందన్నారు. ఏసీబీ, ఈడీ చేసిన విచారణలో ఎలాంటి అవినీతి లేదన్న విషయాన్ని స్పష్టం చేశామని కేటీఆర్ వివరించారు. కంపెనీకి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం వలన ₹1 అయినా లాభం జరిగిందా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఆ కంపెనీకి ఎలాంటి లబ్ధి చేయనప్పుడు క్విడ్ ప్రోకో అనే మాట ఎలా వర్తిస్తుందన్నారు. ప్రభుత్వం ఖర్చు చేసిన 46 కోట్లలో నయా పైసా అయినా మాకొచ్చిందా అని నిలదీశారు.
ఆ రేసు రద్దు వలన ప్రభుత్వానికి నష్టం జరిగిందని, ఒక్క ఏడాది పాటు డబ్బులు వెనక్కి తేవడానికి ఏం చేశారన్నారు. గతంలో చెప్పినట్లు మంత్రిగా నిర్ణయం తీసుకున్నాను, దానికి కట్టుబడి ఉన్నానని కేటీఆర్ తేల్చి చెప్పారు. కొన్ని రోజులు కాళేశ్వరం, కొన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్, ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం టైంపాస్ చేస్తుందని కేటీఆర్ ఫైర్ అయ్యారు. తాము గతంలో చేసిన పెట్టుబడి ప్రయత్నం ఫలితంగానే ఈ రోజు పరిశ్రమలు ఏర్పాటయ్యాయని గుర్తు చేశారు. అందువల్లే ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయని గుర్తు చేశారు. కానీ 40,000 కోట్ల రూపాయల ప్రకటనలు చేసిన రేవంత్ రెడ్డి వల్ల పెట్టుబడులు ఏవీ కూడా తెలంగాణకు రాలేదన్నారు. పార్టీ మారిన 10 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయన్నారు కేటీఆర్. ఇప్పటికే ఈ మేరకు సుప్రీంకోర్టు తీర్పుందని, కాంగ్రెస్ పార్టీ తరపున అప్పుడు వాదించిన న్యాయవాది ఆర్య సుందరం ఉప ఎన్నికలపైన వాదిస్తున్నారని చెప్పారు. ఆ 10 నియోజకవర్గాల్లో అనేక మంది పోటీకి సిద్ధంగా ఉన్నారని, రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతలకు జైళ్లు, ప్రభుత్వాల బెదిరింపులు కానీ, వేధింపులు కానీ కొత్త కాదన్నారు కేటీఆర్. గతంలో తెలంగాణ కోసం ఇవన్నీ ఎదుర్కొన్నామని గుర్తు చేశారు. తనపైన విమర్శలు చేస్తున్న బీజేపీ నేతలు తమ ఉత్సాహాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా చేస్తున్న మోసాన్ని ఎండగట్టడంలో ఉపయోగించాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ చేసిన అమృత్ స్కామ్, బియ్యం స్కామ్, కాంగ్రెస్ నాయకులపైన ఈడీ దాడులను ప్రశ్నించడంపైన చూపించండని కేటీఆర్ సూచించారు. బీజేపీ, కాంగ్రెస్ ఏకమై ఈడీ, ఏసీబీ కలిసి కేసులు పెట్టుకున్నా ప్రజల తరపున బీఆర్ఎస్ పోరాటం ఆపదని తేల్చి చెప్పారు. ఎన్నికలప్పుడు మాత్రమే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ఒకరినొకరు విమర్శించుకుంటారని కేటీఆర్ వివరించారు. బీసీలకు 42% రిజర్వేషన్ ఇయ్యకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు పోతే ఊరుకోమన్నారు. బడుగు బలహీన వర్గాల తరపున కాంగ్రెస్ ను ప్రశ్నిస్తామని వివరించారు. జగిత్యాలలో జరుగుతున్న అంశాలపైన, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాలపైన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి దృష్టి సారిస్తే మంచిదని కేటీఆర్ సూచించారు. సొంత పార్టీ నాయకులను చంపుతున్న కాంగ్రెస్ పై ఫోకస్ చేయాలన్నారు. సొంత పార్టీలో ఉండి తమ సొంత పార్టీ నాయకులను హత్య చేస్తే కూడా కాపాడుకోలేని వారు బీఆర్ఎస్ గురించి మాట్లాడుతున్నారని కేటీఆర్ చెప్పారు. రాహుల్ గాంధీ కూడా నేషనల్ హెరాల్డ్, ఆర్ఎస్ఎస్ ను తిట్టిన కేసులో సుప్రీంకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్ వెనక్కి తీసుకున్నారని కేటీఆర్ వివరించారు. మరి రాహుల్ గాంధీ చేస్తే ఒప్పు, తాము చేస్తే తప్పేలా అవుతుందన్నారు. తనకున్న అన్ని న్యాయపరమైన హక్కులను వినియోగించుకుంటే తప్పేంటని కేటీఆర్ అన్నారు. లేకుంటే ప్రభుత్వం చేస్తున్న దుష్ట ప్రచారాన్ని, తన ఆధీనంలో ఉన్న మీడియా సంస్థలతో చేస్తున్న మీడియా ట్రయల్ ను అంగీకరించినట్టే అవుతుందన్నారు. అందుకే కోర్టులో తనకున్న అవకాశాలను ఉపయోగించుకున్నారని కేటీఆర్ తేల్చి చెప్పారు.